హాయ్ హలో అందరికి నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ వైసీపీ పార్టీ క్యాడర్లో ఒక జోష్ నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా లీడర్లలో కూడా జోష్ నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొన్నటి దాకా సైలెంట్గా ఉన్నటువంటి లీడర్లు కొంత ఇప్పుడు యాక్టివ్గా అయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా క్యాడర్ కూడా మొన్నటి వరకు ఏదైతే కేసులని చెప్పి అరెస్ట్ చేసి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో వాళ్ళలో కూడా ఒక ధైర్యాన్ని నింపేటువంటి కొన్ని నిర్ణయాలు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది. దీని అంతటికీ కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు. ఎవరు అవునన్నా కాదన్నా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసినటువంటి మాట వాస్తవం. ఇటు టీడీపీ పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ పార్టీ కానీ ఏదైతే వాళ్ళు వైసీపీ మీద ఆరోపణలు చేశారో అవన్నీ అసత్య ఆరోపణలే, అవన్నీ అబద్ధాలని చెప్పడానికి వీలు లేదు. అందులో వాళ్ళు కొన్ని అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, కొన్ని అసత్య ఆరోపణలు చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో, వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. ఆ నిజాలు ఏంటనేటువంటిది వైసీపీ పార్టీ గ్రహించి తప్పులను సమీక్షించుకొని పార్టీని ప్రక్షాళన చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే కష్టం. ఆ రకంగా చేసిన వాడే లీడర్గా నిలదొక్కుకోగలుగుతాడు. సో ఇప్పుడు ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, పార్టీలో వస్తున్నటువంటి మార్పులు కానీ అవి చూస్తే ఖచ్చితంగా మరి గతంలో జరిగినటువంటి తప్పులను సమీక్షించుకొని ప్రధానంగా జరిగినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే వైసీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి సోషల్ మీడియాని పక్కన పెట్టడం, అదేవిధంగా కార్యకర్తలను పట్టించుకోకపోవడం అనేటువంటిదే అతిపెద్ద మైనస్గా చెప్తా ఉన్నారు. సో కార్యకర్తలు కూడా అదే రకంగా బాధపడ్డటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సపోర్ట్గా నిలబడలేదేమో, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినటువంటి పరిస్థితులు, అది కూడా దారుణాతి దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో క్యాడర్ మాత్రం, ఆ దూరం పెట్టినటువంటి క్యాడర్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి గట్టిగా సపోర్ట్గా నిలబడింది. కష్టాలు ఎదుర్కోవడానికి కష్టాలు ఉంటాయని తెలిసినా కూడా గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు కేసులు పెడుతున్నారు, అయినా కూడా వాళ్ళు దూరం పోవట్లేదు. మన ఆటో డ్రైవర్ని తీసుకుపోయినారు. రోజు ఏదో పాపం ఆటో నడుపుకొని బతికి కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఒక ఆటో డ్రైవర్ని బూతులు తిట్టి ఒక ఎమ్మెల్యే తీసుకుపోయి ఈ స్టేషన్లో పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి, అంటే జగన్ అభిమాని, వైసీపీ పార్టీని అభిమానించే వ్యక్తి, ఆ వ్యక్తికి ఇప్పుడు తోడ్పాటు అందించారు, లీగల్గా హెల్ప్ చేశారు, బయటికి తీసుకొచ్చారు. కొంత ఇట్లా వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేస్తే మంచిది. ఎందుకంటే నా 2-3 రోజులు ఆటో నడుపుకోకపోవడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి అట్లాంటి వాటికి కూడా వాళ్ళు హెల్ప్ చేసేటువంటి ఒక కార్యక్రమం కూడా చేశారు వాళ్ళు. నిజంగా ఇదంతా ఏంటంటే పార్టీలో ఒక జోష్ నింపేటువంటి ఒక మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి వారికి సంబంధించి కూడా మరి వాళ్ళకు, ఎందుకంటే లీగల్గా వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు, కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి లీగల్ టీం కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. కోర్టులో వినిపించేటువంటి వాదనలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ఈ రకంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇందులో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, అది పార్టీలో అందరికీ నచ్చడం, క్యాడర్ కూడా నచ్చడం, వాళ్ళు కూడా కొంత మార్పు తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏంటి అనేటువంటిది. ఆ నిర్ణయం ఏంటిది అనేది చూస్తే, గతంలో మీ అందరికీ తెలుసు వైసీపీ పార్టీలో మంత్రులందరూ కూడా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది బూతుల పార్టీ అని పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. సో అవతల వ్యక్తులు మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, ఒక చేతితో చప్పుడు అనేది రాదు. సో అది వాళ్ళు గ్రహించాలి. సో వీళ్ళు కూడా మరి అధికారంలో ఉన్నారు కదని చెప్పి వీళ్ళు కూడా కొంచెం శృతి మించి ఆ బూతులు మాట్లాడడం వల్ల ఎక్కువగా వీళ్ళ వాయిసే వినిపించింది. వీళ్ళే మాట్లాడారు. వాళ్ళు ఎందుకు వీళ్ళు మాట్లాడాల్సి వచ్చిందో అనేటువంటి చర్చ పక్కకు పోయి వాళ్ళు దాన్ని హైలైట్ చేశారు. బూతులు మాట్లాడుతున్నారు అనే అంశాన్ని హైలైట్ చేశారు. కానీ వాళ్ళ దాంట్లో ఇంకా ఎక్కువగా బూతులు మాట్లాడేటువంటి పరిస్థితిగా దాన్ని వీళ్ళు హైలైట్ చేయలేకపోయారు. ఇది వీళ్ళ మైనస్ అది. సో ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇదే కాకుండా వీళ్ళు పెట్టేటువంటి పోస్టులు కూడా కొంచెం పర్సనల్గా ఎమ్మెల్యేలను కానీ వాళ్ళని టార్గెట్ చేయడం, దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టారు. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకు సంబంధించి. సో ఆ రకంగా ఎమ్మెల్యేలు అవినీతి చేశారని చెప్పి వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయడంలోనే ఈ సోషల్ మీడియా కానీ వీళ్ళు కానీ బిజీగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వాటికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు పోస్టులు పెట్టడం కానీ, ఎక్కడ కూడా దాని గురించి చెప్పుకోవడం కానీ చేయలేదు. ఎంతసేపు బటన్ నొక్కా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి క్రమంలో దానికి సంబంధించి అటువైపు నుంచి టీడీపీ, జనసేన వాళ్ళు కామెంట్ చేయడం, దానికి వీళ్ళు కౌంటర్ చేయడం. కనీసం అప్పుడైనా వీళ్ళు బటన్ నొక్కడంతో పాటు ఈ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నామని చెప్పి వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ వాటికి సంబంధించి ఎక్కడ కూడా పెట్టే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మొన్న ఒక పిలుపునిచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి,
జగన్ మార్క్ ఏంటి అనేటువంటిది జగన్ హయాంలో ఏం చేసిన దానికి సంబంధించి మొన్న భారీ ఎత్తున మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగి నాడు నేడు కింద బడులు డెవలప్మెంట్ చేసినటువంటి వాటికి సంబంధించి కానీ రోడ్లు వేసిన దానికి సంబంధించి కానీ అదేవిధంగా మరి సచివాలయాలు కానీ ఆర్బీకే సెంటర్స్ కానీ ఇట్లా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మన పోస్టులు పెట్టడం మనం చూసాం. సో ఈ కార్యక్రమం ఏదో అప్పుడే చేసి ఉంటే సో అప్పుడు చేయలేకపోయారు. సో ఆ తప్పులని సమీక్షించుకొని ఇప్పుడు అలాంటివి జరగకూడదు, మనం చేసినటువంటి అభివృద్ధి కూడా మనం ఎక్కువ శాతం ఇది చెప్పుకోవాలి. ఒక 80% దీన్ని చెబుతూ అటువైపు ఉన్న వాళ్ళ యొక్క తప్పులను 20% మనం కవర్ చేయాలి తప్పితే కంప్లీట్గా దాని మీద ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనకైతే ఇప్పుడు వైసీపీ పార్టీ వచ్చింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇటు కార్యకర్తలకు కానీ సోషల్ మీడియాకి కానీ పార్టీకి కానీ ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఒక కొత్త నిర్ణయం ఏం తీసుకున్నారంటే అది ఇక మీద సోషల్ మీడియా వేదికకు పోస్టులు పెడితే ఏం పోస్టులు పెట్టాలి, అవతల వ్యక్తుల గురించి తగ్గించేసి మనం ఏం చేశాం, మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేశాం, ఏ నియోజకవర్గాల్లో ఏ రకంగా అభివృద్ధి చేశాం, పల్లెల్ని ఏ రకంగా మనం మార్పులు తీసుకొచ్చాం, పల్లెల్లో పేదల బతుకుల్లో ఏ రకంగా మనం మార్పులు తీసుకొచ్చాం, మనం ఇచ్చినటువంటి పథకాల ద్వారా ప్రజల జీవితాలు ఏ రకంగా మారాయి, మనం చేసినటువంటి అభివృద్ధి నాడు నేడు కింద ఏదైతే స్కూల్ డెవలప్మెంట్ చేశామో వాటి యొక్క ఫలితాలు ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి, సో వీళ్ళ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనం ప్రజలకు పథకాల ద్వారా నగదు అందించడం ద్వారా వాళ్ళ వ్యాపారాలు ఏ రకంగా చేసుకున్నారు, ఇప్పుడు ఆ పరిస్థితులు ఏంటి, సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇట్లాంటి వాటికి సంబంధించి అంటే కంప్లీట్గా ప్రజల స్థితిగతులు ఏంటి, గత ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది, ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాలకు సంబంధించి ఎక్కువగా ఆ ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టాలి. వారి సమస్యల గురించే ఎక్కువగా ఈ పోస్టులు పెట్టడం కానీ సోషల్ మీడియా వేదికగా మరి వాటిని ప్రజలకు మరింత చేరువగా తెలియజేసే విధంగా పార్టీ దృష్టి కూడా తీసుకొచ్చే విధంగా వాటిపైన పార్టీలు చర్చించి వాటికి అనుగుణంగా ప్రజల సమస్యలను ఏ రకంగా తీర్చన్న దానికి సంబంధించి పార్టీ కూడా పోరాటం చేసే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దీనికి పార్టీలోనే కాదు సామాన్య ప్రజలు కూడా వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు అవతల వ్యక్తులు దూషణలు చేస్తూ ఉన్నారని చెప్పి మనం రెచ్చిపోయి దూషణలు చేయడం ద్వారా వాళ్ళు చేసింది మర్చిపోయి వీళ్ళదే హైలైట్ చేస్తున్న క్రమంలో దాని పార్టీకి నష్టం జరుగుతూ ఉంది, ప్రజా సమస్యలు కూడా మరుగున పడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు చేస్తుంది కూడా అదే డైవర్ట్ పాలిటిక్స్. కాబట్టి దాన్ని గ్రహించాడు జగన్మోహన్ రెడ్డి. గ్రహించి ఆ రకమైన తప్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే అసలు చేయాల్సినటువంటి పని ఏంటనే దాని మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. పైగా ఈ ఎలివేషన్లు కూడా తగ్గించేసి లీడర్లకు సంబంధించి ఇప్పుడు పార్టీలో లీడర్స్ ఉంటారు, వాళ్ళ ఎలివేషన్స్ ఎక్కువ ఇవ్వడం ద్వారా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. పనికి సంబంధించినటువంటి ఎలివేషన్ ఇస్తేనే ఉపయోగం ఉంటుంది. సో ఇప్పుడు అదే చేయాలనేటువంటిది వైసీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా తన పని తను చేసుకుంటూ క్యాడర్లో జోష్ నింపుతూ లీడర్లు కూడా జోష్ నింపుతూ ఈ రానున్న రోజుల్లో మరి నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని పార్టీలో జోష్ నింపేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా కార్యకర్తల్ని సోషల్ మీడియాని వాళ్ళని ఆదుకుంటా వాళ్ళకి అండగా ఉంటా అనేటువంటి ఒక మెసేజ్ కూడా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా యాక్టివ్గా పనిచేసినప్పుడు లీడర్షిప్ బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మెంబర్షిప్ కూడా బలం పెంచుకుంటుంది, వాళ్ళు బలంగా పనిచేస్తారు మెంబర్స్ కూడా, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా. సో అప్పుడు పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటిని సమీక్షించుకొని ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని గమనిస్తున్నటువంటి కూటమి పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ప్రతిపక్ష నేత హోదా లేదని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బలం ఏంటనేటువంటిది వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి వల్లే వాళ్ళు ఇప్పుడు ముగ్గురు కలిసి ఉన్నారనేటువంటిది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే విడివిడిగా ఎవరు రాలేరు, అంత దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఇది వాస్తవం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలే ఒప్పుకుంటున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం పదవికి జరుగుతున్నటువంటి ఈ కోణంలో వాళ్ళు తిట్టుకుంటూనే జగన్మోహన్ రెడ్డి యొక్క స్టామినా ఏంటి, జగన్మోహన్ రెడ్డి యొక్క శక్తి ఏంటి అనేది వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. వాళ్ళ పత్రికలే చెప్తా ఉన్నాయి, ఆ పార్టీ లీడర్లే చెప్తా ఉన్నారు. అరే బాబు, మనం ఈ రకంగా కొట్లాడితే పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి బలపడతారు. ఇప్పుడే ఆల్రెడీ బలమైనటువంటి వ్యక్తి, 40% ఓటింగ్ ఉన్నటువంటి వ్యక్తి. మనం విడివిడిగా వెళ్తే మనం గెలవము, మళ్ళీ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనకి గొడవలు వద్దు అని చెప్పి కొంతమంది లీడర్లు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఆ రకంగా కూటమి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తూనే ఈ రకంగా మనం చేయకూడదు, ఆ నిర్ణయాలు తగ్గట్టుగా మనం కూడా మన ప్రణాళికలు మార్చుకోవాలి, మనం కూడా వ్యూహాలు రచించుకోవాలి, లేకపోతే కష్టము. మనం ఈ రకంగా కొట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి బలపడతాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే ఇంకా మనకి చాలా ఇబ్బంది అది. సో అది గ్రహించి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పథకాలకు సంబంధించి అమలు చేయలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాము. ఆ దిశగా గొడవ పడకూడదు అనేటువంటి కోణంలో కింద స్థాయి లీడర్లందరూ కూడా
ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నిజంగా వైసీపీ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయా రావా అనేటువంటి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.